హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ 2025లో జరిగినటువంటి నేరాలు, ఘోరాలు ఈ వీడియోలో మీకు నేరాలు, ఘోరాలు చెప్పబోతున్నాను. ఇది 2025లో ఇన్ని నేరాలు, ఘోరాలు జరిగినాయా అనేది నాకు తెలీదు. మరి ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ ఇంక నేరాలు, ఘోరాలు ఎపిసోడ్ అని అనుకోవాలి. ఓకే. నాకు ఒక మెసేజ్ వచ్చింది. నేను ఇవన్నీ వెరిఫై చేయడానికి ప్రయత్నం చేశాను. నాకు టైం దొరకలేదు. సో, కాబట్టి ఏదైతే వచ్చిందో అది నేను మీకు చదువుతున్నాను. ఇది కరెక్టా లేదని మీరు వెరిఫై చేసుకోండి. ఓకే. నేను అన్వెరిఫైడ్ అంటే నాకు వచ్చిన మెసేజ్లు యాజ్ ఇట్ ఈస్గా చదువుతున్నాను. ఇవన్నీ కరెక్ట్గా జరిగినాయా లేవనేది మీరు వెరిఫై చేసుకోండి. ఓకే. మరి ఇది నాకు పంపించిన వాళ్ళు, లిస్ట్ పంపించిన వాళ్ళు ఎక్కడో చోట చూసే చేసి ఉంటారు. 2025లో జరిగినటువంటి నేరాలు, ఘోరాలు అంటే 2025 అయిపో వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అతి దారుణమైనటువంటి నేరాలు, ఘోరాలన్నింటినీ వీళ్ళు కప్పిపెట్టి ఎప్పుడు దీని మీద చర్చ చేయకుండా, ఏ టీవీ ఛానల్లో చర్చ చేయకుండా, ఏ న్యూస్ పేపర్స్లో ఫస్ట్ ఫ్రంట్ పేజీలో వేయకుండా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు కత్తులు పట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు తిట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు బెదిరించారు, ఇవే హైలైట్ చేశారు తప్ప ఈ జరిగినటువంటి అన్యాయాలు, ఘోరాలు ఎక్కడా హైలైట్ కాలేదు. ఏ న్యూస్ పేపర్లో ఫ్లాష్ న్యూస్లు ఏదో వేసుంటారు, కింద స్క్రోలింగ్ చేసి ఉంటారు. ఓకే. లేదంటే ఒక 1 మినిట్ చెప్పుంటారు. చర్చా కార్యక్రమాలు అయితే పెట్టలేదు. అవన్నీ ఇప్పుడు నేను మీకు లిస్ట్ చేసి చెప్తున్నాను. జనవరిలో జరిగినటువంటి నేరాలు, ఘోరాలు చెప్తున్నాను. కృష్ణా జిల్లా గుడివాడలో 5 ఏళ్ల చిన్నారిపై ఎండూరి జోజుబాబు అనే వ్యక్తి దాడి చేశాడట, లైంగిక దాడి చేశాడట. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో 9వ తరగతి చదివే బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన టీడీపీ కార్యకర్త కోటిపల్లి రాజు. అనకాపల్లి జిల్లా యలమంచిల మండలం ఏటికొప్పాకులో 8వ తరగతి చదివే 13 ఏళ్ల బాలుడు మొబైల్ ఫోన్ చూసి 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడట. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో లైంగిక దాడి చేసి గర్భం వచ్చేలా చేసిన విజయ్ కుమార్ అనే నిందితుడు, అతనిపై ఫోక్సో కేసు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో బిస్కెట్లు ఇస్తానని చెప్పి చిన్నపిల్లని తీసుకెళ్లి నారు ప్రసాద్ అనే వ్యక్తి ఆ చిన్నపిల్లని బిస్కెట్లు ఇస్తానని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అదే అనకాపల్లి యలమంచిల్లో ఉలక్పేటకి చెందిన మల్ల రూపేష్ అనే హాకీ క్రీడాకారుడట 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడట. ఇది 2025 జనవరిలో జరిగిన ఘోరాలు, నేరాలు. 2025 ఫిబ్రవరిలో జరిగినవి. సత్యవేడి టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు ఒక ఎమ్మెల్యే ఒక వన్ కైండ్ ఆఫ్ దాంట్లో పట్టుబడ్డాడు. ఓకే, సరే ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఫోటోలు అవన్నీ తీసి సోషల్ మీడియాలో గత్తర చేశారు ఆయన ఎమ్మెల్యేని. ఒక అమ్మాయితోటి కొన్ని వీడియోలు రిలీజ్ అయినాయి. ఎమ్మెల్యే సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 10వ తరగతి అమ్మాయి ఏమంటారు ప్రసవించిందట. అతనికి దానికి కారకునైనటువంటి వ్యక్తి పైన వాల్మీకి శ్రీనివాసులు అనే వ్యక్తిపై ఫోక్సో కేసు పెట్టారట. నెల్లూరు సంతపేటలో ఆదర్శ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిపై అటెండర్ లైంగిక దాడి చేశాడట. నెల్లూరు రూరల్ మండలం 3వ మైల్లో ఉన్న సరస్వతి శిశుమందిర పాఠశాలలో 4వ మైల్ దేనికో సంబంధించిన 7వ తరగతి చదువుతున్న బాలికపై సతీష్ అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడి చేశాడు. అనకాపల్లి జిల్లా యలమంచిల నియోజకవర్గ రాంబెల్లి మండలం అప్పరాయుడుపాలెంలో 11 ఏళ్ల బాలికపై వరుసకు మేనమామైన సేనాపతి నాగేంద్ర అనే వ్యక్తి లైంగిక దాడి చేశాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తనకి దక్కని అమ్మాయి ఇంకెవరికి దక్కకూడదని తీసుకెళ్లి యాసిడ్ పోసి ఇది ఒక ఘాతకం. నిందితుడు కదిరి టీడీపీ నేత కుమారుడట. ఓకే, టీడీపీ నేత కుమారుడట నిందితుడు. అంటే ఇది వైసీపీ వాళ్ళు ప్రిపేర్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే టీడీపీ వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి. వైసీపీ వాళ్ళు ఏం చేశారు అనేది టీడీపీ ఛానల్లో చెప్తారు. ఓకే, నాకు పంపించిన వాళ్ళు వైసీపీ వాళ్ళు అయిండొచ్చు కాబట్టి నేను దాన్ని బట్టి చెబుతున్నా. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఒడ్డూరు గ్రామంలో 8వ తరగతి బాలకి గర్భం దాల్చేలా చేసిన కామాంధుడు
రక్తహీనతతో బాధపడుతున్న బాలికకు సిజేరియన్, మగబిడ్డకు జన్మనిచ్చిన ప్రాణాలు ఇచ్చిన బాలిక. రక్తహీనత బాధపడుతున్నామంటే బాలిక సిజేరియన్ అయిందంటే ఎవడో 8వ తరగతి అమ్మాయికి ప్రెగ్నెంట్ చేశారట. ఆ అమ్మాయి ప్రాణాలు విడిచింది, చనిపోయింది అమ్మాయి. తిరుపతిలో రాజీవ్ నగర్ నివాసం ఉంటున్న 5వ తరగతి చదువుతున్న ఇవన్నీ కూడా నేరాలు ఘోరాలంది. అందుకే 5వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి చిన్నపిల్ల ఇళ్ళ మీద చేసినటువంటి ఇవన్నీ. 5వ తరగతి చదువుతున్న బాలిక రమణాచారి అనే వ్యక్తి మధ్యమత్తుల లైంగిక దాడి. ఇవన్నీ కూడా ఎక్కడ చర్చించరు ఇవన్నీ. ఎందుకు చర్చించరు? ఏం మరి వీటి మీద డిబేట్లు పెట్టరు. మరి ఆ ఛానల్లో కూర్చొని రోజు మాట్లాడేవాళ్ళు డిబేట్లు పెట్టరు. గన్నవరం మార్చిలో జరిగినవి. గన్నవరం మండలంలోని వీరపనేనిగూడెంలో బాలికపై సామూహిక అత్యాచారం, గ్యాంగ్ రేప్ చేశారట. అనకాపల్లి జిల్లాలో మహిళను అత్యంత పాశికంగా హత్య చేసి హైవే అండర్ పాస్లో మహిళ శరీర భాగాన్ని మూటగట్టేసి హైవే అండర్ పాస్ మీద పడేశారట దుండగులు. గన్నవరం మండలం వీరపనేని మండలం దళిత బాలికపై సామూహిక అత్యాచారం. దళిత గర్ల్ వాజ్ గ్యాంగ్ రేప్డ్. నిందితులంతా గంజా కేసులు ఉన్న పాత నేరస్తులట వీళ్ళంతా. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు వేధింపులు తట్టుకోలేక అంగన్వాడీ కార్యకర్త గుజ్జర్లపూడి జ్యోతి ఆత్మహత్య యత్నం చేసిందట. ఇదంతా మార్చిలో. ఏప్రిల్లో జరిగినది. విజయవాడ ఆటోనగర్ పాత పిఎన్టీ కాలనీలో వివాహితపై అత్యాచారం చేసి హత్య చేశారు. 12 ఏళ్ల బాలికపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి. పెద్ద మనుషులతో ₹1,00,000 సెటిల్మెంట్లు చేశారట. 20,000 అడ్వాన్స్ ఇచ్చారట. ఈ విషయం వెలుగు చూడడంతో ఫోక్సో కేసు నమోదు చేశారట. ఇది సీఎం గారి నియోజకవర్గం కుప్పంలో జరిగిందని సమాచారం. విజయనగరం జిల్లా లక్కవరపాడు మండలంలో ఓ గ్రామానికి చెందిన 5 ఏళ్ల చిన్నారిపై బాలుడు అత్యాచారం ఫోక్సో కేసు నమోదు చేశారు. విజయవాడ ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన 5 ఏళ్ల చిన్నారిపై మతిస్థిమితం లేని వాడు 42 సంవత్సరాలోడు మతిస్థిమితం లేని ఒక చిన్న పిల్లపై 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశారు. గుంటూరు జిల్లా కంటవరం గ్రామానికి చెందిన 108 108 వాహన వెహికల్కి సంబంధించిన మహిళా టెక్నీషియన్పై మహిళా టెక్నీషియన్ డ్రైవరు సెక్షువల్ అసాల్ట్ చేశారంట. పార్వతీపురం మహిళకి న్యూడ్ కాల్స్ అనంతపురం జైలర్ వేధింపులు, అరెస్టు చేసే క్రమంలో పారిపోయినట్టు. నంద్యాల జిల్లా డోనికి చెందిన ఓ యువకుడు తమ బంధువు ఇంట్లో బాలికకు కొత్త దుస్తులు కొనిస్తానని శివారికి తీసుకెళ్ళి లైంగిక దాడి. చిన్నపిల్లలు వీళ్ళంతా అంటే అక్రమ సంబంధాల గురించి మాట్లాడతలే. అక్రమ సంబంధాలు గల్లీకి ఒకటి ఉంది. దాన్ని ఇప్పుడు అక్రమ సంబంధాలని ఇష్టపూర్వకంగా వెళ్ళి వాళ్ళ గల్లీకి వెళ్ళి వాళ్ళ ఇష్టం, అది ఓకే. ఇవన్నీ బలవంతంగా చిన్నపిల్లల్ని బలవంతంగా అధిష్టాన్ని తీసుకెళ్ళి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి రేప్ చేసిన సంగతులు చెప్తున్నాయి. ఇవన్నీ కూడా అన్ని దుర్మార్గమైన అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. విశాఖపట్నం జిల్లా తరగపు వలసలో 5 ఏళ్ల కూతురిపై తండ్రి ఫాదర్ అటాక్డ్ అండ్ ఓన్ డాటర్ అట. అది చెప్పడానికి కూడా బాధగా ఉంది. ఓకే. విజయనగరం జిల్లా కేంద్రంలో 4 ఏళ్ల చిన్నారిపై గ్రంథి రాజు బండిపై తీసుకెళ్లి అత్యాచారం చేశాడట. సో ఇవన్నీ ఏప్రిల్లో జరిగాయి. మేలో జరిగినాయి చెప్తాను. ఏలూరు జిల్లా ఉంగుటూరులో 7 ఏళ్ల బాలికపై చేపల చెరువులో కాపలా ఉంటున్న శ్రీకాళహస్తికి చెందిన వివాహితుడు చంద్రశేఖర్ అట. అతను లైంగిక దాడి చేశాడట 7 ఏళ్ల బాలికపై. నెల్లూరు రూరల్ మండలంలో ఆమంచర్ల రామం సేవాజ్యోతి కాలనీలో ఏడుగుండలు అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన 9వ తరగతి చదువుతున్న బాలికపై 14 సంవత్సరాల అమ్మాయిపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భం రావడంతో అబార్షన్ చేయించాడట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం మానసిక స్థితి సరిగా లేని ఓ బాలికపై వృద్ధుడు బాలయోగి లైంగిక దాడి చేశాడ. గర్భం ధరించి అబార్షన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా జమ్మలమడు నియోజకవర్గం మైలవరంలో కంబాల దిన్నెలో వివాహ వేడుకకు హాజరైన కుటుంబం కుమార్తె 3 ఏళ్ల దీక్షితపై మోరగుడి గ్రామానికి చెందిన దూదేకుల రహమతుల్లా అనే యువకుడు
అత్యాచారం చేశాడట, ఆపై హత్య చేయడానికి ప్రయత్నం చేశాడో తెలియదు. ఓకే, చూడండి, ఇది నేరాలు ఘోరాలకు మించిపోయింది ఇదంతా. అది మేలే జరిగింది. జూన్లో చాలా జరిగాయి. జూన్లో శాతవాహన యూనివర్సిటీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ని కిడ్నాప్ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా విజయవాడ నడిబొడ్డున 150 కోట్ల పైకి విలువైన కాలేజీల స్థలం కబ్జా కుట్ర. అచ్చా, ఇదేదో ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంది. తిరుపతి జిల్లా చెల్లకూరు మండలం ముత్యాలపాడు పరిధిలో మద్యం మత్తులో మన్నె ప్రవీణ్ అనే లారీ డ్రైవర్ 10 ఏళ్ల బాలికపై మళ్ళీ 10 ఏళ్ల బాలికపై ఒక డ్రైవర్ లైంగిక దాడి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో బాలికపై టీడీపీ కార్యకర్త 70 ఏళ్ల షేక్ మీరా అఘాయత్ తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానని బెదిరించాడట. బాలిక కడుపు నొప్పి రావడంతో వైద్య పరీక్షలు బయటపడిన దారుణం అది. సత్యసాయి జిల్లా రాప్తాడులో ఘోరం. దళిత బాలికపై ఫాస్ట్గా చదువుతున్నాను. దళిత బాలికపై 14 మంది టీడీపీ కార్యకర్త నల్లపాటి లైంగిక దాడి. రామగిరి మండలం ఏడుగురి పల్లిలో ఘటన. పరిటాల సునీత అండతో కేసు పక్కదావ పట్టించారని చెప్పి ఇది జూన్లో జరిగిందట. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో గిరిజన విద్యార్థి దారుణ హత్య. తలపై బలమైన గాయం, బీరుబాటిలతో కొట్టి చంపినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి బీచ్ రోడ్లో బాలికపై ఉమ్మడి నూకరాజు అత్యాచారం చేశాడు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో ప్రేమోన్మతి తారకరత్న ఆకృత్యాలు, వేధింపులకు బాలిక ఆత్మహత్య. తిరుపతి జిల్లా పిచ్చటూరు మండలంలో 15 ఏళ్ళ బాలికపై 55 సంవత్సరాల శేఖర్ లైంగిక దాడి చేసి గర్భం రావడంతో తల్లి ఫిర్యాదు చేసింది. రాజమండ్రిలో దళిత మైనర్ బాలికను రేప్ చేసి పెళ్లి పేరుతో మోసం చేసి పులపర్తి సత్యదేవ్ టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడు నిర్వాహకం అంటే టీడీపీ నేతలు దుప్పటి పంచాయతీ అంటే ఏంటి మరి. కర్నూలులో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, నిందితులపై ఫోక్సో కేసు నమోదు. సీఎం చంద్రబాబు ఇలాకు కుప్పం మండలం నారాయణపురం దారుణం. అప్పు తీర్చలేదని మహిళను శిరీష్ నటుడికి ఈడ్చుకెళ్ళి చెట్టు కట్టేసి కొట్టారు. ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఇది చెట్టు కట్టేసి కొట్టారని. ఓకే, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రెడ్డిస్ కాలనీకి చెందిన మహిళకు అప్పు ఇచ్చి వ్యాపారం చేయమని వేధింపులు ఇచ్చారు. భీమవరం పెళ్లికి నిరాకరిస్తుందని వివాహత సూర్యనాగమణిని పీకేసిన యువకుడు పోలీసు హేమంత్. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో తాటిచర్ల మోట్లో 11 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి మద్యం తాగించి లైంగిక దాడికి పాలు చంద్రశేఖర్ మరో బాలుడు. నెల్లూరు జిల్లా ఇందుకూరులో లేబూర్ గ్రామం పేరేది ఉంది. అవాతాత గిరిజన కాలనీలో 9 ఏళ్ల గిరిజన బాలికపై వరుసగా బాబాయ్ అయ్యే వ్యక్తి తుపాకుల లోకేష్ లైంగిక దాడి. ఇవన్నీ జూన్లో జరిగినటువంటి అఘాయిత్యాలు. చిన్న పిల్లల పైన ఇవన్నీ కూడా చర్చ జరగలేదు. 2025లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దారుణాలు ఇవన్నీ. మరి మనం దీని గురించి చర్చించకుండా ఇదంతా ఉంది. రాజకీయాల్లో వాళ్ళు కత్తులు పట్టుకునే, వీళ్ళు కత్తులు రోడ్ల మీద నడిపించడం, ఇవన్నీ ఇట్లాంటి మీద ఫోకస్ చేయాలి పోలీసులు. ఎందుకు ఇట్లాంటి మీద పోలీసులు ఫోకస్ చేయాలి? చర్చ పెట్టాలి. చర్చ పెట్టి గత్తరగత్తలు చేస్తే రెండోసారి చేయకుండా కంట్రోల్ అవుతారు. ఇవన్నీ కాకుండా పొలిటికల్గా డైవర్ట్ చేయడానికి ఇదంతా చేసి నా ఉద్దేశం. తిరుపతి జిల్లా ఇది జూలైలో జరిగింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అగ్రహారపేట అరుంధతి కాలనీకి చెందిన యువతిపై అదే ప్రాంతానికి చెందిన టీడీపీ కార్యకర్త ఉదయ లైంగిక దాడి చేశాడు. ఆదోని డివిజన్లో ఇంటర్ చదువుతున్న బాలిక తల్లితో కలిసి ఇంటికి వెళ్లే క్రమంలో తప్పిపోయి ఆదోని బస్వేశ్వర సర్కిల్కి చేరింది. ఆ బాలిక మాయమాటలు చెప్పి ఆటో డ్రైవర్ రమేష్ అత్యాచారం చేశాడు. విశాఖ కంచరపాలెం గంగన్న నగర్లో 4 ఏళ్ల చిన్నారిపై చెంగల్ లోక్నాథ్ 58 సంవత్సరాల్లో లైంగిక దాడి చేశాడు. కాకినాడ జీజీహెచ్లో 50 మంది పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపులు. సెల్ ఫోన్లో శరీర భాగాలు ఫోటోలు తీసి వారికి పంపి బ్లాక్మెయిల్ చేశారు. ఎవరు ఇది చేసిందే? జీజీహెచ్లో పారామెడికల్ విద్యార్థులపై సెక్షువల్ అసాల్ట్ జరిగిందని. గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య, ప్రియుడితో కలిసి వెళ్ళిన బాలిక. ఏలూరు జిల్లాకు చెందిన బాలికపై ఇంటి పక్కన నివాసం ఉండే గజ్జల నాగమల్లేశ్వరం లైంగిక దాడి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మహిళ వివోఏపై చిలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు లైంగిక వేధింపులు. ఇవన్నీ రాశారు. ఓకే, గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ గతంలో కార్పొరేట్ పదవికి పోటీ చేసిన ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడిన వీడియో వైరల్ అయింది. వైఎస్ఆర్ జిల్లా కలసపాడు మండలంలోని గంగాయపల్లి గ్రామానికి చెందిన 4 ఏళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు లైంగిక దాడి. ఇదంతా ఆగస్టులో జరిగింది. శ్రీకాకుళంలో కేజీబీపీ ప్రిన్సిపాల్ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ నైట్ కాలింగ్.
వీడియో కాల్ చేసి మహిళా ఉద్యోగులకు హెచ్చరికలు చేశాడు. టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ నైట్ మహిళలకు చేసిన వీడియో అయితే సర్క్యులేట్ అయిందట. నంద్యాలకు చెందిన బాలికను బెదిరించి 2 యువకులు అత్యాచారం చేశారు. ఇదంతా ఆగస్టులో జరిగింది. ఇది సెప్టెంబర్లో జరిగినది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం రుద్రకోట గ్రామంలో 6 ఏళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన పాలకర్తి బ్రహ్మయ్య లైంగిక దాడి చేశాడట. మోకాళ్ళపై కూర్చోబెట్టి దండన, పవన్ కళ్యాణ్ విమర్శిస్తామంటూ చిరు వ్యాపారి గిరిపై జనసేన శ్రేణులు దాడి చేశారంటే 50 మందికి పైగా దాడి చేసి ఇల్లు ధ్వంసం చేశారట. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుగా పనిచేసి తన భార్య ఓటమి కారణమైందని అనుమానం టీడీపీ నేత బొట్టెడి మోహన్ వేధింపులతో మహిళా రిసోర్స్ పర్సన్ ఎస్ అలివేని ఆత్మహత్య యత్నం చేసింది. విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నైజాం గేట్ సమీపంలో యాచకురాలపై చంటి అనే యువకుడు అత్యాచారం సమీపంలో యాచకురాలిపై యువకుడు అత్యాచారం చేశాడు. ఇది అక్టోబర్లో. సీఎం సొంత జిల్లాలో అమానుషం, బాలికపై టీడీపీ మోక గ్యాంగ్ రేప్. చిత్తూరులోని అటవీశాఖ నగరవనం పార్కులో ఘటన. ఫారెస్ట్ ఆఫీసర్ వంటి బాలిక స్నేహితుడి బెదిరింపులు, స్నేహితుడి గొంతుపై కత్తిపెట్టి అతని ఎత్తుడే దారుణం. నిందితులు 3 టీడీపీ కార్యకర్తల. చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ రావుతో నిందితుడు కిరణ్ ఉన్న ఫోటో వైరల్. టీడీపీ కండువాతో నిందితులు మహేష్, హేమంత్ ఉన్న ఫోటోలు వెలుగులోకి. బాధితురాలికి ఆసుపత్రి చికిత్స. తొలుత పట్టించుకున్న పోలీసులు ఆపై దొంగతనం కింద ఎఫ్ఐఆర్, చివరికి గ్యాంగ్ రేప్ కేసుగా నమోదు చేశారట. అక్టోబర్లో జరిగింది ఇది. టీడీపీ నేత నారాయణరావు అరాచకము, బాలికపై లైంగిక దాడికి యత్నం. తాతనంటూ ఇప్పటికే పలుమార్లు బాలికను తీసుకెళ్లిన నారాయణరావు అడ్డగించిన వ్యక్తిని తాను కౌన్సిలర్ని బెదిరింపులు, దేశం చేసిన స్థానికులు, పోలీసులకు అప్పగింత. కాకినాడ జిల్లా తుని మండలంలో ఘటన. మరుసటి రోజు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రకటించిన పోలీసులు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వివాహితపై టీడీపీ నేత మహేష్ అత్యాచార యత్నం. తాడిపత్రి మండలం చిన్నపోలంకి చెందిన వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆకృత్యం. అడ్డుకొచ్చిన మహిళపై కత్తిపీటతో దాడి చేసి పరారు. ఇదంతా అక్టోబర్లో జరిగినాయి. ఇది ఫైనల్గా నవంబర్. బాలికపై జనసేన నేత సత్య వెంకటకృష్ణ బాబీ లైంగిక దాడి. మరికొందరు బాలికలపై ఆకృత్యాలు ఒడిగట్టిన పోలీసులు. కేసు రాజీకి కూటమి నేతల ఒత్తిళ్లు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డిపై హత్యాయత్నం. పెట్రోల్ పోసి కారు దగ్ధం చేసి గుర్తు తెలియని నిందితులు. సో వైఎస్ఆర్సీపీ వర్షన్. ఓకే. మంత్ర కొడుక్కి నీపై మనసైంది. నువ్వంటే చాలామంది టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. వారికి సహకరించకపోతే ఉద్యోగం చేయి నీవు. ఒంటరి మహిళకు మంత్ర గుమ్మడి సంధ్యారాణి అనధికారిక పిఏ వేధింపులు. సో ఇవన్నీ నవంబర్లో జరిగింది. అంటే అంతవరకే వచ్చింది. డిసెంబర్లో జరిగినాయి, రాలేదు. అయితే నెక్స్ట్ వీడియోలో ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఈ అరెస్టులు ఏంటి, చాలామంది వైఎస్ఆర్సీపీని అరెస్ట్ చేశారు, అవన్నీ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. 2025లో జరిగిన అరెస్టుల గురించి మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం. ఇది నేరాల ఘోరాలకు సంబంధించింది.